మనలో చాలామందికి ఎప్పుడైనా ఇలా అనిపించిందా? బయటకు నవ్వుతూ ఉంటాం, కానీ లోపల ఏదో తెలియని ఒక ఖాళీతనం. అందరి ముందు నేను బాగున్నాను, అంతా ఓకే అని చెప్తాం, కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మనసులో ఏదో అరుపులు. ఈ ఫీలింగ్ మీకు తెలిసినట్టుంటే ఈరోజు మనం చేయబోయేది కేవలం ఒక చర్చ కాదు, మనల్ని మనం ఒక అద్దంలో చూసుకునే ప్రయత్నం అన్నమాట. ఈరోజు మనం డబ్బు గురించో విజయం గురించో మాట్లాడట్లేదు. మనం మాట్లాడబోయేది ఈ రోజుల్లో చాలా అరుదైన, చాలా విలువైన ఒక విషయం గురించి. అదే శాంతి. ఈ ప్రయాణంలో మనకొక గైడ్ ఉంది. వెక్స్ కింగ్ రాసిన గుడ్ వైబ్స్ గుడ్ లైఫ్ అనే పుస్తకం. చాలా మంచి పుస్తకం. ఈ పుస్తకంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇది ఏదో పెద్ద మార్కెటింగ్తో ఫేమస్ అవ్వలేదు. నిజమే. చదివిన వాళ్ళు అరే నన్ను ఎవరో అర్థం చేసుకున్నారు అని ఫీల్ అవడం వల్లే ఇంతమందికి చేరింది. అవును, ఖచ్చితంగా. ఆ ఫీలింగ్ రావడానికి కారణం ఆ రచయిత నేపథ్యమే. వెక్స్ కింగ్ ఎవరు అంటే పుట్టుకతో అదృష్టవంతుడు కాదు. అస్సలు కాదు. అతని జీవితం మొత్తం కష్టాలే. నిరాశ్రయుడిగా ఉండటం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక పోరాటాలు, ఆత్మీయులను కోల్పోవడం, తనమీద తనకే నమ్మకం లేకపోవడం, ఇలా ఎన్నో చూశాడు. అయితే అతని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. అప్పటివరకు నా లైఫ్ నాతో ఎందుకిలా ఉంటోంది అని అడిగేవాడు, నిందిస్తూ. కాని ఒకరోజు ఆ ప్రశ్న మార్చుకున్నాడు. ఈ జీవితం నాకు ఏమి నేర్పించడానికి ప్రయత్నిస్తోంది అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ క్షణం నుంచి అతని పార్వ మారింది. అందుకే ఈ పుస్తకంలోని ప్రతి మాట ఏదో థియరీలా కాకుండా అనుభవం నుంచి వచ్చినట్టు ఉంటుంది. ఈ పుస్తకంలో ఉన్న ఒక కేంద్ర ఆలోచన నన్ను చాలా ప్రభావితం చేసింది. వినడానికి చాలా సింపుల్, కానీ మనం రోజూ చేసేదానికి పూర్తిగా వ్యతిరేకం. ఏంటది? ఆ ఆలోచన ఏంటంటే, మన అంతర్గత ప్రపంచమే మన బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తోంది. అవును. మనం సాధారణంగా ఏం చేస్తాం? బయట ఉద్యోగం మారితే, బంధం మారితే, ఊరు మారితే లోపల బావుంటుంది అనుకుంటాం. కరెక్ట్. కానీ రచయిత అంటున్నాడు ఇది పూర్తిగా రివర్స్లో పనిచేస్తోందని. ఖచ్చితంగా. ఇదేదో మ్యాజిక్ కాదు, స్వచ్ఛమైన సైకాలజీ, ఒక చైన్ రియాక్షన్ లాంటిదన్నమాట. ఎలా? చూడండి, మన ఆలోచనలు మనలో భావోద్వేగాలను క్రియేట్ చేస్తాయి. ఆ భావోద్వేగాలేమో మన చర్యలను నడిపిస్తాయి. రైట్. ఇక ఆ చర్యలే మన జీవితాన్ని, మన రియాలిటీని డిజైన్ చేస్తాయి. కానీ చాలామంది బయట నుంచి మార్చాలని చూస్తారు. అవును. కానీ లోపల ఆ గాయం, ఆ అభద్రత అలాగే ఉంటే వాళ్ళు కొత్త ఉద్యోగంలోకి వెళ్ళినా, కొత్త బంధంలోకి వెళ్ళినా అదే సమస్యను మోసుకెళ్తారు. అందుకే వెక్స్ కింగ్ అంటాడు కదా, మీరు లోపల మారకపోతే మీరు వెళ్లిన ప్రతి చోట అదే బాధను పునఃసృష్టి చేస్తూనే ఉంటారు అని. అదే పాయింట్. ఇది వింటుంటే మన ఆధునిక సమాజంలో ఉన్న ఒక పెద్ద వైరుధ్యం గుర్తొస్తుంది. మనకు చరిత్రలో ఎప్పుడూ లేనంత స్వేచ్ఛ ఉంది, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అయినా కూడా ఆందోళన, ఒత్తిడి రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఎందుకిలా? ఉదాహరణ తీసుకుందాం. వీల్ అలైన్మెంట్ సరిగ్గా లేదనుకోండి, మనం స్టీరింగ్ని తిన్నగా పట్టుకున్నా కారు ఒక పక్కకు లాగుతూ ఉంటుంది. అవును, కష్టంగా ఉంటుంది నడవడం. మనం ముందుకు వెళ్లడానికే నిరంతరం పోరాడాలి. మన జీవితం కూడా అంతే. మన ఆలోచనలు ఒకవైపు, మన మాటలు మరోవైపు, మన పనులు ఇంకోవైపు ఉన్నప్పుడు మనం మనతోనే యుద్ధం చేస్తున్నట్టు. ఈ గుడ్ వైబ్స్ అంటే ఏదో నకీలిగా నవ్వడం కాదు. మన ఆలోచనలు, మాటలు, చేతలు ఒకే లైన్లో ఉండటం. ఆ అలైన్మెంట్ ఉన్నప్పుడు బయట ఎంత గందరగోళంగా ఉన్నా లోపల ఒక శాంతి ఉంటుంది. మరి ఆ అలైన్మెంట్ సాధించడానికి మొదటి మెట్టు బహుశా ఆత్మప్రేమ అనుకుంటా, సెల్ఫ్ లవ్. ఈ పదం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా వాడుతున్నారు, కానీ పుస్తకంలో దీనికిచ్చిన నిర్వచనం చాలా చాలా శక్తివంతమైంది. అవును. ఆత్మప్రేమ అంటే అహంకారం, గర్వం కాదు, కేవలం ఆత్మగౌరవం. అదే. పుస్తకంలో ఒక వాక్యం ఉంటుంది, మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే మీరు ఇతరుల నుండి అగౌరవాన్ని అంగీకరిస్తారు. ఇది చాలా లోతైన మాట. ఎంత లోతైనదో ఆలోచించండి. మన చుట్టూ చూస్తాం, కొందరు టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఇరుక్కుపోయి ఉంటారు, కొందరు వాళ్లను పిండేసే ఉద్యోగాలలో ఉంటారు. ఎందుకంటే వాళ్ల లోపల ఎక్కడో ఒక చోట నేను ఇంతే అర్హుడిని లేదా అర్హురాలిని అనే నమ్మకం, నేను దీనికి మించి డిజర్వ్ చెయ్యను అని. కరెక్ట్. ఆత్మప్రేమ అంటే ఆ నమ్మకాన్ని ప్రశ్నించడం. లేదు, నేను ఇంతకంటే బెటర్ లైఫ్కి అర్హుడిని అని గట్టిగా నిర్ణయించుకోవడం. అయితే ఇక్కడే నాకో సందేహం. పుస్తకంలో ఇంకో మాట కూడా ఉంది, మిమ్మల్ని ఎలా చూడాలో ఇతరులకు మీరే నేర్పుతారు అని. అవును.
యూ టీచ్ పీపుల్ హౌ టు ట్రీట్ యూ. వినగానికి బాగుంది, కానీ ప్రాక్టికల్గా చూస్తే ఒక బాస్ దగ్గర పనిచేస్తున్నప్పుడు లేదా ఒక బలమైన వ్యక్తితో డీల్ చేస్తున్నప్పుడు ఈ సూత్రం పాటించడం కష్టం కదా. మన బౌండరీస్ సెట్ చేస్తే మన ఉద్యోగానికి ప్రమాదం లాదా? చాలా మంచి ప్రశ్న. ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య. ఇక్కడ రచయిత ఉద్దేశ్యం వెంటనే రాజీనామా చేయమని కాదు. ఓకే. విషయమేంటంటే మీరు దేనిని సహిస్తున్నారు అనే దానిపై స్పష్టత తెచ్చుకోవడం. మీరు ఒకరి అగౌరవాన్ని మౌనంగా సహిస్తున్న ప్రతిసారి మీ ఆత్మగౌరవం కొద్ది కొద్దిగా చచ్చిపోతుంది. ఆత్మప్రేమ అంటే కొన్నిసార్లు ధైర్యంగా మాట్లాడటం, కొన్నిసార్లు మాట్లాడే అవకాశం లేనప్పుడు ఆ పరిస్థితి నుండి బయటపడటానికి ఒక ప్లాన్ రెడీ చేసుకోవడం. అంటే అది కొత్త స్కిల్స్ నేర్చుకోవడమా, కొత్త జాబ్స్ వెతుక్కోవడమా, ఏదైనా కావచ్చు. అంటే అగౌరవాన్ని అంగీకరించడం మీ డీఫాల్ట్ సెట్టింగ్ కాకూడదు అన్నమాట. ఆ స్పృహ రావడమే మొదటి విజయం. ఆ బౌండరీలు గీయడం, మనల్ని మనం గౌరవించుకోవడం, ఇవన్నీ మనల్ని నెక్స్ట్ టాపిక్కి తీసుకెళ్తున్నాయి. అదే నిర్లిప్తత, డిటాచ్మెంట్. ఈ పదం వినగానే చాలామంది భయపడతారు. ప్రేమ లేకపోవడం, పట్టించుకోకపోవడం అనుకుంటారు. కానీ పుస్తకం దీన్నొక స్వేచ్ఛగా వర్ణిస్తుంది. అవును, నిర్లిప్తత అంటే పట్టించుకోకపోవడం కాదు, మన కంట్రోల్లో లేని విషయాల కోసం మనల్ని మనం నాశనం చేసుకోకపోవడం. ఒక ఉదాహరణ? సింపుల్ ఉదాహరణ. మనం ఒకరికి మెసేజ్ పంపాం, వాళ్ళు వెంటనే రిప్లై ఇవ్వలేదు. మనలో ఎంతమంది టెన్షన్ పడతాం, వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఊహించుకుంటాం. చాలామంది. ఇక్కడ మనం ఫలితానికి అతుక్కుపోయి ఉన్నాం. ఈ మోడర్న్ వరల్డ్ మనల్ని అలా తయారు చేసింది. ఇన్స్టెంట్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ వాలిడేషన్, లైక్స్, కామెంట్స్. అవే నిర్లిప్తత అంటే నేను నా వంతు ప్రయత్నం చేశాను, కాని అవతలి వాళ్ల స్పందన, వాళ్ల నిర్ణయం నా కంట్రోల్లో లేదు, సో దాని గురించి నేను నన్ను హింసించుకోను అనుకోవడం. అంటే ఇది ప్రేమించడం, ఆధారపడటం మధ్య ఉన్న తేడా లాంటిదా? ఖచ్చితంగా ఇదే అసలైన విషయం. మనలో చాలామంది ప్రేమ అనుకునేది నిజానికి ఒక రకమైన అటాచ్మెంట్. ఆధారపడ్డం. నాకు ప్రమోషన్ వస్తేనే నేను హ్యాపీ, వారు నన్ను ప్రేమిస్తేనే నా లైఫ్కి మీనింగ్ అనుకున్నప్పుడు మనం మన ఆనందం యొక్క రిమోట్ కంట్రోల్ని ఇతరుల చేతిలో పెడుతున్నాం. నిర్లిప్తంగా ఉండేవాళ్లు కఠినంగా ఉండరు, వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు. వాళ్ళు గాఢంగా ప్రేమిస్తారు కాని బ్రతిమాలుకోరు, గట్టిగా ప్రయత్నిస్తారు కాని ఫలితానికి బానిసకారు. ఇది ఎమోషనల్ మెచ్యూరిటీకి అసలైన చిహ్నం. మరి మనమందరం మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలంటారు, నేను ప్రేమిస్తున్నానా లేక ఆధారపడుతున్నానా అని. అవును. ఇదంతా వింటుంటే ఒక మార్పు కోసం, ఒక ప్రశాంతత కోసం మనసు తహతహలాడుతుంది. కాని ఈ మార్పు రాత్రికి రాత్రి రాదు కదా. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఎత్తు పల్లాల గురించి కూడా పుస్తకంలో చాలా వాస్తవికంగా రాశారు. అదే హీలింగ్. అవును, ఈ రోజుల్లో అందరికీ ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కావాలి. 2 మినిట్ నూడిల్స్ లాగా 2 డేస్లో మానసిక ప్రశాంతత కావాలి. అది సాధ్యం కాదు. కాదు, వైద్యం అలా పనిచెయ్యదు. పుస్తకం చెప్పినట్టు హీలింగ్ అనేది ఒక సరళ రేఖ కాదు, అదొక గజిబిజిదారి. కొన్ని మంచి రోజులుంటాయి, కొన్ని చాలా చెడ్డ రోజులుంటాయి. అవును. కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచిపోతాయి, కొన్ని రోజులు ఊహించని ఒక చిన్న సంఘటన మన పాత గాయాలన్నిటినీ మళ్లీ రేపుతుంది. ఇది వింటుంటే నాకు చాలా ఊరటగా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు ధ్యానం చేసినా విచారంగా అనిపిస్తుంది, ఎంతో జ్ఞానం సంపాదించినా దారి తప్పినట్లు అనిపిస్తుంది. సహజం. ఆత్మప్రేమను పాటిస్తున్నా ఏడుపొస్తుంది. అప్పుడు అయ్యో నేను ఫెయిల్ అయ్యానేమో అనిపిస్తుంది. కాని అది ఫెయిల్యూర్ కాదు, అది ఆ ప్రయాణంలో భాగం మాత్రమే కాదు, అదే ఆ ప్రయాణం. వైద్యం అంటే ఒక గాయానికి బ్యాండేడ్ వేయడం కాదు, అదొక సర్జరీ లాంటిది. ఇది మనలో పాతుకుపోయిన కండిషనింగ్, మనల్ని రక్షించడానికి మనం కట్టుకున్న గోడలు, వీటన్నింటినీ మర్చిపోవడం అనే ప్రక్రియ. అన్లర్నింగ్. దీనికి చాలా సమయం, ఓపిక, మనమీద మనకు కరుణ చాలా అవసరం. ఓకే, మరి ఈ ప్రయాణంలో మన చుట్టూ ఉన్న పర్యావరణం, మన ఎన్విరాన్మెంట్ పాత్ర ఎంతుంటుంది? పుస్తకంలో ఒక వాక్యముంది, ప్రేరణ కంటే మీ పర్యావరణం ముఖ్యం. ఇది 100% నిజం. చాలామంది ఆశ్చర్యపోవచ్చు ఇది విని. దేన్ని ఇలా ఆలోచించండి. మీరు ప్రపంచంలోనే బెస్ట్ విత్తనం కావచ్చు, కాని మిమ్మల్ని తీసుకెళ్లి సారవంతం కాని నేలలో, నీడలో పడేస్తే మీరు మొలకెత్తగలరా? అసాధ్యం. మన పర్యావరణం అలాంటిదే. మనం ఎంత మోటివేషన్తో ఉన్నా నిరంతరం నెగటివ్ వాతావరణంలో ఉంటే మన నర్వస్ సిస్టమ్ ఎప్పుడూ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉంటుంది. అలర్ట్గా ఉంటుంది. ఎప్పుడు.
అలాంటి స్థితిలో శాంతికి క్రియేటివిటీకి ఆస్కారమే ఉండదు. అంటే మనం మన చుట్టూ ఉన్న వ్యక్తులను పరిస్థితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎంచుకోవడం మాత్రమే కాదు, కాపాడుకోవాలి. అందుకే వెక్స్ కింగ్ ఒక సలహా ఇస్తాడు: మీ శక్తిని మీ ప్రాణంలా కాపాడుకోండి. వావ్! ఎందుకంటే అది అంతే విలువైంది. కొన్నిసార్లు మీ పాయింట్ని ప్రూవ్ చేసుకోవడం కంటే శాంతిగా ఉండడం ముఖ్యం. కొన్ని వాదనల కంటే నిశ్శబ్దాన్ని ఎంచుకోవడం మేలు. అక్కడి నుండి దూరం జరగడం ఉత్తమం. మన జీవితంలోకి ప్రతి ఒక్కరూ రావడానికి అర్హులు కారని గుర్తించడం క్రూరత్వం కాదు, అది స్పష్టత. మన మెంటల్ హెల్త్కి మనమిచ్చుకునే గౌరవం. ఈ సంభాషణను ముగిస్తూ మనం నేర్చుకున్న ప్రధాన సందేశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. ప్రశాంతంగా ఉండటానికి మన జీవితం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. లేదు. సంపూర్ణంగా ఫీల్ అవ్వటానికి మన దగ్గర అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. మన ప్రయాణాన్ని నమ్మటానికి బయటి నుంచి ఎవ్వరి అప్రూవల్ అవసరం లేదు. అస్సల్లేదు. గుడ్ వైబ్స్, గుడ్ లైఫ్ అనేది కేవలం పాజిటివ్ కోట్స్ గురించి కాదు, అది ఆంతరిక బాధ్యత గురించి, ఇన్నర్ రెస్పాన్సిబిలిటీ. మన ఆనందానికి, మన శాంతికి మనమే బాధ్యత వహించడం. ముగింపుగా పుస్తకంలోని ఒక శక్తివంతమైన వాక్యం చెప్తాను. మిమ్మల్ని మీరు బాగు చేసుకున్నప్పుడు మిమ్మల్ని గాయపరచని వారిపై మీరు రక్తస్రావం ఆపుతారు. చాలా పవర్ఫుల్ లైన్. శ్రోతల కోసం ఒక చివరి ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఈరోజు మనం శాంతి గురించి చాలా మాట్లాడుకున్నాం. అయితే మన జీవితంలో శాంతి అంటే కేవలం గొడవలే లేకపోవడం, నిశ్శబ్దంగా ఉండటమేనా? లేక మనల్ని మనం మన బలాలతో, బలహీనతలతో సహా పూర్తిగా అంగీకరించడంలో దొరికే ధైర్యమా? రేపటి నుండి శాంతిని ఎక్కడో బయట వెతకడం కాకుండా క్షణక్షణం మనలోనే దాన్ని ఎలా సృష్టించుకుంటాం?